పిల్లలంటే కరెంట్ వాళ్ళు 400 కట్టే పవర్ సప్లై ఇచ్చింది. గుర్తించి ఇళ్లతో పాటు పిల్లల్ని దూరం పంపి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ అంగన్వాడీని ఇనాగ్రేషన్ చేసినందుకు సార్ మా డిపార్ట్మెంట్ తరఫున, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరి తరఫున సార్ జిల్లా సంక్షేమ అధికారి సార్ మాట్లాడాల్సింది. అర్బన్ కాలనీలో అంగన్వాడీ కేంద్రాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన శాసనసభ్యులు డాక్టర్ ఎం సంజయ్ కుమార్ గారికి మరియు ఈ కార్యక్రమం ఈ నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి వారు ఆరోగ్యంగా ఉల్లాసంగా వికాసంగా వారు జీవించినప్పుడు మంచి సమాజం ఏర్పడుతున్న ఉద్దేశంతో వారికి పోషణతో పాటు కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేయబడిన మా ఐసిడిఎస్ ద్వారా ముఖ్యంగా తల్లి గర్భం దాల్చినప్పటి నుండి పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల వరకు ఆ యొక్క ప్రాయం అనేది ముఖ్యమైన చాలా మన మనిషి జీవితంలో ముఖ్యమైన ఘట్టం కాబట్టి మరి ప్రతి 1000 పౌరులకి ఒక అంగన్వాడీ కేంద్రం ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఐసిడిఎస్ని ఏర్పాటు చేసింది. దానిలో భాగంగా మరి ఇక్కడ 5000 ఇండ్లు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం 1500 గృహాలు ఆక్యుపై చేసుకున్న సందర్భంలో
కొత్తగా అంగన్వాడీ కేంద్రాలు ఇయ్యలేని పరిస్థితిలో గౌరవ శాసనసభ్యులు గారు వారు కష్టపడి ఇక్కడ 3 అంగన్వాడీ కేంద్రాలు మంజూరు చేయించడానికి కృషి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాన్ని గర్భిణీలు, బాలింతలు మరియు 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని, ఇక్కడ వారి యొక్క నెల వారి యొక్క ఎత్తు బరువులు నమోదు చేసుకొని దానికి తగ్గట్టు గ్రోత్ ఉందా లేదా అని గమనించి దానికి సంబంధించి ఇక్కడే మనకు ప్రాథమిక వైద్యశాల కూడా ఉంది కాబట్టి అక్కడ కూడా పరీక్షలు చేయించుకొని క్రమం తప్పకుండా టీకాలు వేయించుకొని పిల్లవాడు పుట్టిన తర్వాత పిల్లవాడిలో ఎదుగుదల కరెక్ట్ ఉందా లేదా అనే ఒక మైలురాళ్ళని ప్రతి అంగన్వాడీ టీచర్కి మేము నేర్పించాం. సో దాని ప్రకారం పిల్లవాడి ఎదుగుదలను గమనించి దాని తగ్గట్టు మనం పోషణ కూడా ఇవ్వబడుతుంది. అనేకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి సౌకర్యాలు ఏవైతున్నావి క్రమంగా కల్పించడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా నివసిస్తున్నటువంటి వాళ్ళు డ్రైనేజ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ ఇంకా లైట్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది. మున్సిపల్ పరంగా వాటిని పరిష్కరించడానికి సత్వరం చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా పిల్లలకి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 1500 వరకు అక్యుపెంట్స్ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ అంగన్వాడీ సెంటర్లు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చిన్నపిల్లలకి ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున పోషకాహారంతో కూడినటువంటి ఆహారం అందిస్తారు కాబట్టి ఈ అంగన్వాడీ సెంటర్స్కి పంపించి అలా నమోదు చేయించేసి సెంటర్స్ ఇచ్చేటువంటి సర్వీస్ని అందరూ కూడా ఉపయోగించవలసిందే కోరుకుంటూ ప్రభుత్వం తరఫున ఇక్కడ కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించడానికి కూడా తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వచ్చినప్పుడల్లా ఎంత సంతోషం అనిపిస్తుందో అంత టెన్షన్ కూడా ఉంటుంది. టెన్షన్ ఎందుకు ఉంటుంది అంటే ఒకవైపు సంతోషం, రాష్ట్రంలో ఎవ్వరు ఇయ్యలేనన్ని ఇండ్లు పేదవాళ్ళకి ఇచ్చిన సంతోషం. రెండవది టెన్షన్ ఎందుకంటే ఇంత పెద్ద కాలనీ కట్టినప్పుడు వసతులు చేయడం అనేది అనుకున్నంత ఈజీ కాదు. ఒక 20 ఏళ్ళ కింద టిఆర్ నగర్లో హెల్త్ క్యాంపు పెట్టినప్పుడే నేను చూసిన పేదవాళ్ళకు కట్టిన ఇండ్ల సముదాయంలో వసతులు చేయాలంటే ఎంత కష్టమైంది. డ్రైన్లు లేకుండే, రోడ్లు లేకుండే, అట్లాంటివన్నీ కూడా మనం టిఆర్ నగర్ చూసినాం. మరి ఆ చిన్న కాలనీకి అంత సమస్య ఉంటే ఇక ఇన్ని వేల ఇండ్లు ఒక రాయకల్ అంత పట్టణం ఇది 5000 ఇండ్లు అంటే గర్వపురికడ పెద్దది. అంత పెద్దది నిర్మించినప్పుడు ఖచ్చితంగా సమస్యలు ఎక్కువ ఉంటాయని చెప్పి కూడా తెలిసి మరి నిరంతరం మీకోసం పనిచేస్తూ అప్పుడు ఇది గ్రామంలో ఉంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారితో మాట్లాడి గతంలో దాదాపు 2008లో మొదలుపెట్టారు ఇందిరమ్మ మనం చూసాం. కానీ ఇటు దాటడానికి కూడా కలవాటు చక్కగా లేకుండే 2 అక్కలు కూడా పెద్ద పెద్ద బ్రిడ్జ్లు కట్టి అదేవిధంగా ఈ డ్రైన్లన్నీ మంజూరు చేసి 2600 ఇండ్ల వరకు పైనుంచి వస్తే దాదాపు సీసీ రోడ్డు కూడా మనం కంప్లీట్ చేసాం. అంటే ఎన్నో అక్కల కొత్త కట్టిన కాడ ఒక రోడ్డు మోరి కూడా ఉండని పరిస్థితి ఉంటుంది. అట్లాంటిది ఇక్కడ మనం అవన్నీ కూడా చేసుకుంటూ వచ్చినాం. మళ్ళీ ఇక్కడ చేరుతున్న తర్వాత ఇంత పెద్ద కాలనీ ఊరికి బాగా దూరం అయింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి అప్పుడున్న ప్రభుత్వంలో కట్టించడం, పంచడం, కానీ కనీస వసతులు పూర్తి చేయలేకపోయినాం. అప్పుడు కూడా ఇవన్నీ మంజూరు ఇచ్చినందుకు ఆ ముఖ్యమంత్రి గారికి, సహకరించిన ఎంపీ గారికి అందరికి కూడా ధన్యవాదాలు, మాజీ ముఖ్యమంత్రి గారు. బట్ అట్ ద సేమ్ టైం కొన్ని వసతులు లేకుండా మనకు నీళ్ళ వసతులు ఇప్పుడు ఎత్తున్నాం. కాబట్టి దయచేసి ఏంటంటే ఇళ్లలో ఉన్న వాళ్ళు కొంత మీరు సహకరించాలి, ఓపిక పట్టాలి. అన్నీ ఒకటేసారి కావు. రెండవది కొన్ని క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఉదాహరణకు 520 రూమ్లలో ఒక దిక్కు మోరు నీళ్ళు పోయేట్టు నిలిచిపోతున్నాయి. ఎందుకు నిలిచిపోతున్నాయి? ఇంజనీర్లకు తెలియకట్టు పైప్ లైన్ వేయలే. అప్పుడు 100 ఫీట్ల తోవ ఒక తోటకెళ్ళి ఉన్నదని చెప్పి ముత్యం రెడ్డి గారు దానం ఇచ్చారు, రిటైర్డ్ IPS అని చెప్పి శిలాపలక మీద ఉన్నది. రోడ్డు కూడా వేసి కనబడ్డది, ఆ లైట్లు కూడా కనబడ్డాయి. సో అటుకెళ్ళి అటే వెళ్ళిపోతుంది, తొవ్వ కూడా ఉంటుంది అనుకొని అట్లా చేసినాం. ఆ తర్వాత వాళ్ళ వారసులు వచ్చి మా దగ్గర ఏం కాయిదాలు లేవు, మా మామ ఏమి ఇచ్చాడో, మా తాత ఏమి ఇచ్చాడో, మా నాన్న ఏమి ఇచ్చాడో అని చెప్పి అడ్డం పెట్టారు. గౌరవ కలెక్టర్ గారు రవినాయక్ గారు ఉన్నప్పుడు, యస్మిన్ బాషా గారు ఉన్నప్పుడు, మన కలెక్టర్ గారు, అదేవిధంగా మన ఆర్డీఓ మధు గారు, జేసీ మేడం లత గారు, వీళ్ళందరూ కూడా చాలా ప్రయత్నం చేసిండ్రు. దానివల్ల ఆ ఇబ్బంది ఉంది. తప్పకుండా అది వేరే డైవర్షన్ చేస్తూ ఉన్నాం, వేరే డైవర్షన్ చేస్తున్నాం. లైట్లు మొన్న దాదాపు ఒక 15 లక్షలు పెట్టాం, ఇంకా కూడా పెడతాం.
మొన్ననే ముఖ్యమంత్రి గారు జగిత్యాల పట్టణానికి 62.5 కోట్లు ఇచ్చింది. 62.5 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చింది. మరి మీరు అందరూ తెలుసు, అందరు ఏమందరు దీన్ని నూకపల్లి అర్బన్ కాలనీ అందరు అందరు. కానీ నూకపల్లి వాళ్ళు వచ్చి నీళ్ళు ఇవ్వకపోదురు, కరెంటు పెట్టకపోదురు, మనకు చెత్త తీసుకోపోదు. అట్లనే మన మున్సిపాలిటీ వాళ్ళు కూడా అడగంగా వస్తారు, ఎందుకంటే ఇది నూకపల్లిలో ఉన్నదని. మరి 2008 నుంచి నాకున్న అవగాహనతోటి మరి ఇట్లా జరిగాయని చెప్పి ఆలోచన చేసి మొన్న 2025 మార్చిలో జనవరిలో ముఖ్యమంత్రి గారికి ఇస్తే ఇదే సంవత్సరం వాళ్ళు మంత్రివర్గం ఆమోదం తెలిపి, వట్టిగానే కలపరాదు, మంత్రివర్గం ఆమోదం తెలిపి గవర్నర్కి పంపి అసెంబ్లీలో పెట్టి మళ్ళా గవర్నర్కి పంపి గెజెట్ తీసి మార్చ్ ఎండింగ్లో మొదలు పెడితే మళ్ళా మేల మనం ఇది జగిత్యాల కలిసినట్టు వచ్చింది. కాబట్టి ఇలా జగిత్యాల మున్సిపాలిటీకి ఇది ఒక బాధ్యత. రేపటి నాడు ఇక్కడ కూడా కౌన్సిలర్లు వస్తారు, అవన్నీ అయితే ఇంకా పూర్తి ఆక్యుపెన్సీ రాలేదు కాబట్టి జగిత్యాలకు ఉన్నది. లేట్ అయినా కొద్దిగా ఏమైతే చూద్దాం. కాబట్టి జగిత్యాల మున్సిపాలిటీకి బాధ్యత ఉంటుంది. నేను గౌరవ అడిషనల్ కలెక్టర్ గారికి కోరేది ఏంటంటే, వారి ముందే ఇప్పుడు ఒక సోదరి చెప్పింది చెత్త తీసుకుపోవడానికి పూర్తిగా బండ్లు వస్తలేవని, తప్పకుండా అవన్నీ కూడా చేస్లో ఈ పక్క చేసినాకనే లాస్ట్ 300-400 మిగిలితే అవి ఆపి 520లో లాస్ట్కి చేయాల్సింది కోరుతూ, మరి ఇక్కడ మీ అందరికి కూడా ధైర్యంగా ఉండండి. మెయిన్ రోడ్డు కూడా డబ్బులు పెట్టేసాం. 15.5 కోట్లు 62.5 కోట్లలో 15 కోట్ల రూపాయలు మన డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్టుకు ఇక్కడ జగిత్యాల అర్బన్ కాలనీకి ఇచ్చినామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మీరు నూకపల్లి అన్నాడు మర్చిపోండి, జగిత్యాల కలిపేసాం, అధికారికంగా కలిపేసాం, గెజెట్ కూడా వచ్చింది. సో జగిత్యాల మున్సిపాలిటీలో మీరు భాగం, మీరు తప్పకుండా ఏదైనా కానీ మన మున్సిపల్ కమిషనర్ గారిని అక్కడ అధికారులను కోరవచ్చు. ప్రతిదానికి నా దగ్గర రావాలంటలేదు, రాస్తే కూడా నేను చాలా చేసే పని నేను చేసా. ఇది కింద స్థాయిలో అధికారులు ఉంటారు, వాళ్ళందరూ. ఇంకా కాకపోతే పెద్దది ఉంటే ప్రచారం వల్ల పోయి అడిషనల్ కలెక్టర్ గారు పెద్దవి ఉంటాయి, చిన్న చిన్న వాటికి పోయి అక్కడ డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు చిన్న పిల్లల కోసం బాలింతల కోసం టీకాలు వేయడానికి అక్కడ దవాఖానా కావచ్చు, ఇక్కడ అంగన్వాడీలో వాళ్ళకు మంచి బలమైన ఆహారం ఇవ్వడానికి, చిన్నపిల్లలకు చదువు చెప్పడానికి మూడవ అంగన్వాడీ సెంటర్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. పిల్లలందరినీ కూడా చిన్నపిల్లలను బాలింతలను ఇక్కడ తీసుకొచ్చి మంచి ఆహారం తీసుకోవాలి. అట్లే దవాఖానా పెట్టినాం. టీకాలకు కూడా మీరు ఏడిపోవాల్సిన అవసరం లేదు. 95 రకాల మందులు ఉన్నాయి ప్రాథమిక చికిత్సకు. మీరు అనవసరంగా వీళ్ళను కొత్త దవాఖానాలు పెట్టియకూరి, బాగా చదవచనలు పెడితే అయిపోయి మంచి చదవచ్చిన సీనియర్ సిస్టర్లని ఇక్కడ వచ్చినాం, డాక్టర్లు కూడా వస్తారు. అట్లనే పిల్లలకు బడి కూడా ఉన్నది. మీరంతా పేదవాళ్ళు, మళ్ళీ ప్రైవేట్కి పంపాలి అని చెప్పి బస్ కోసం ఎదురు చూడకూడదు. 7:30 కోసం మంచిగా స్నానం చేయించి 8:45కో 9కి పంపిస్తే, తినిపించి పంపిస్తే బయట మధ్యాహ్నం భోజనం ఉంటుంది, మంచిగా సాయంత్రం ఇంటికి పంపిస్తారు. కాబట్టి ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు, ఉర్దూ మీడియం కూడా చెప్తున్నారు, ఇవన్నీ తెలుగు మీడియం 3 ఉన్నాయి. దాంట్లో ఎక్కువ మనకి ఇవాళ రేపు ఇంగ్లీష్కు ప్రాధాన్యత వచ్చింది. ఇంగ్లీష్ మీడియం మంచి చదివిపియాలని చెప్పి మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి గౌరవించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.